హలో అండి. నిన్న మా అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి స్టోరీ అయితే పెట్టాను. చాలామంది విష్ చేశారండి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది మెసేజ్ చేశారు. సో, నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంతమంది విష్ చేస్తారని చెప్పి. సో, బాబు అయితే హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడనమాట. సో, నాకు కూడా ఈవెంట్ అటు సైడే ఉంది. ఇంకా ఈవెంట్ చూసుకొని నైట్ అయితే కేక్ కట్ చేయడానికి వచ్చామనమాట. మా పిల్లలిద్దరు పుట్టినరోజులు కూడా సమ్మర్ హాలిడేస్‌లోనే అవుతాయి. సో, చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేస్తాననమాట హడావిడి లేకుండా. అదే స్కూల్ జరుగుతున్నప్పుడు బర్త్‌డేలు జరిగితే స్కూల్‌లో అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టొచ్చు అని సరదాగా ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఏంటంటే ఇంకా ఏమీ ఉండదు. ఇంటి దగ్గర సింపుల్‌గా చేసేసుకోవడమే కదా! వీడియోలు అయితే రెగ్యులర్‌గా పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఈవెంట్స్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు. కుదిరినప్పుడు మాత్రం పెడుతున్నాను. నాకు తెలిసి చాలా మంది నా వీడియోస్ మిస్ అవుతున్నారని మాత్రం నాకు అర్థం అవుతుంది. నేనైతే ఈ సంవత్సరం కస్టమైజ్డ్ చాక్లెట్స్ తెప్పించాను అనమాట. సో, అవి ఎలా బుక్ చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్‌గా చెప్తాను. సో, వాళ్ళకి పేజ్ కూడా ఉంది. ఆ పేజ్‌ని కూడా ట్యాగ్ చేస్తాను. మా వాడైతే ఆ చాక్లెట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడి హ్యాపీనెస్ నేను చెప్పలేనన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా చాక్లెట్స్ చూసిన వెంటనే మా పాప మొహం అయితే మాడిపోయింది. నేను ఒకటే చెప్పాను, నీ బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి నేను అది కూడా ఆర్డర్ చేస్తాను. నీకు ఇంకా బాగా కస్టమైజ్ చేపిస్తాను అన్నయ్య చేత అని చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, విష్ చేసాము, అక్క రిప్లై అవ్వలేదని అనుకోవద్దు. కొంచెం బిజీగా ఉండేవలేకపోయాను. ఈ వీడియో ద్వారా అయితే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కస్టమైజ్డ్ చాక్లెట్స్ అలానే ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను ఎక్కడి నుంచి తెప్పించాను, ఎలా చేపించాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.